హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అయిన పుదీనా రైస్ని చేసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్ కూడా సులభంగా చేసుకునే విధంగా చెప్తాను. ఈ పుదీనా రైస్ని మనం ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నామండి. కుక్కర్లో చేయడం వలన త్వరగా పూర్తయిపోతుంది. అలాగే బియ్యానికి రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో బాస్మతి రైస్ని 2.5 కప్పు నిండుగా వేసుకోవాలి. ఈ రైస్ని 2-3 సార్లు మంచినీటితో కడిగి నీళ్లను పోసి అరగంట వరకు నానబెట్టుకోవాలి. దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టండి. కుక్కర్ లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ నిండుగా నూనెను పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో 1 ఇంచ్ దాల్చిన చెక్కని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. లవంగాలు 5, 2 బిర్యానీ ఆకుల్ని తీసుకొని ఇలా సగంగా కట్ చేసి వేసుకోవాలి. అనాస పువ్వు 1, షాజీరా 1 టీ స్పూన్, యాలకులు 2 ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు అన్ని పదార్థాలంతా కూడా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, ఇప్పుడు 4 పచ్చిమిరపకాయల్ని తీసుకొని ఇలా మధ్యలో సగ భాగానికి కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవ్వటానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసి అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజులో ఉన్న టమోటాల్ని తీసుకొని ఇలా మిక్సీ వేసుకొని ప్యూరీలా వచ్చేంత వరకు చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. దాని తర్వాత 1 కట్ట పుదీనా ఆకుల్ని తీసుకొని మంచినీళ్ళల్లో 2-3 సార్లు బాగా కడిగి ఈ పుదీనా ఆకుల్ని మిక్సీ జార్లో పెట్టుకొని కొంచెంగా నీళ్ళని పోసి ప్యూరీగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత పుదీనా పేస్ట్ని కుక్కర్లోనికి వేసి గరిటెతో మరొకసారి అన్ని పదార్థాలంతా కూడా సమానంగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అందులో చిటికెడు పసుపు, సాల్ట్ 1.5 టీ స్పూన్, మనం ముందుగానే సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాం కదా, అందుకే మనం ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసి మరొకసారి వీటన్నిటినీ బాగా కలుపుకొని గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 10 నిమిషాల వరకు పచ్చివాసనంతా పోయేలా మగ్గించుకోవాలి. అలా 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి, నూనె అంతా కూడా సపరేట్ అయిపోయి మసాలా అంతా మంచిగా ఉడికిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు ఇందులో మనం ముందుగా అరగంట వరకు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకుందాం. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా బియ్యానికి పట్టేలా కలుపుకోవాలి. అలాగే మరొక మాట అండి, ఈ బియ్యాన్ని నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే నానబెట్టుకున్న బియ్యం కనుక సగానికి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2.5 కప్పు బియ్యానికి 3.5 కప్పు నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ మరొకసారి బాగా కలిపి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేయండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాతనే కుక్కర్ మూతను తీయండి. ఇప్పుడు చూడండి, నెమ్మదిగా గరిటెతో ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా. ఈ పుదీనా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఇలా కలుపుకునేటప్పుడు మాత్రం నెమ్మదిగా నిదానంగా కలపండి. అలాగే ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవడమే.
అంతేనండి, చాలా సింపుల్గా త్వరగా చేసుకోగలిగే పుదీనా రైస్ రెడీ. ఇలా పుదీనా రైస్ని వేడిగా సర్వ్ చేసుకొని పెరుగు పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. ఈ పెరుగు పచ్చడి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీగా మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశాను. మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్లో కూడా ఇస్తాను. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.